ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీకర్కి శ్రేయకి శ్రేయ వాళ్ళ నాన్న నిశ్చితార్థం జరిపిస్తున్నాడని శ్రీకర్ ద్వారా తెలుసుకున్న అవని శ్రీకర్ని కలిసి ఆ నిశ్చితార్థానికి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొస్తానని తనకు మాట ఇచ్చి ఇంటికి వస్తుంది. ఇదంతా పల్లవి తన ఫ్రెండ్ చేత వీడియో తీయించి ఆ వీడియోని పల్లవి వాళ్ళ మామయ్యకి పంపిస్తుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న పల్లవి వాళ్ళ మామయ్య అవనిని బాగా తిట్టి పెద్ద గొడవ చేస్తారు. ఇక అవని ఏడ్చుకుంటూ అక్షయ్తో చెప్తూ ఉంటుంది, మీ తమ్ముడు కోసమే కదా ఇదంతా నేను చేశాను, శ్రీకర్ సంతోషం కోసమే కదా, మీరు ఏమీ మాట్లాడకుండా మామయ్య తిడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నారు. అవని చేసింది తప్పు కాదు, శ్రీకర్ కోసమే చేసిందని ఒక్క మాట కూడా చెప్పలేదు అని తను అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే తనని నరుస్తూ ఉంటాడు. నాన్నగారు కోపంగా ఉన్నారు, తనకి ఇప్పుడే ఈ విషయాలు చెప్పొద్దు, తర్వాత శ్రీకర్ విషయం మళ్ళీ మాట్లాడదామని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు నా మాట వినకుండా లెక్క చేయకుండా వెళ్ళి శ్రీకర్ని కలిసి వచ్చావు, అందుకే నాన్నగారి కోపం వచ్చింది. పెద్దవాళ్ళ మాట లెక్క చేయకుండా నువ్వు అనుకున్నది చేస్తున్నది కరెక్ట్ అనేది నీ మనసులోంచి తీసేయి, ముందు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం మానుకో అని తను బాగా తిడుతూ ఉంటాడు. ఇక ఇదంతా పల్లవి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది, అవనికి తన భర్తకి గొడవలు మొదలైనాయి, ఇక ఏ విషయంలోనూ అవనిని సపోర్ట్ చేయడు, ఇక తనని టార్గెట్ చేసి నేను అనుకున్నది సాధించడం నాకు చాలా సులువైపోతుందని అనుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అవని ముందు రోజు వాళ్ళ మామయ్య గారు అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ అత్తయ్య తను బాధపడుతూ ఉండడం చూసి మీ మామయ్య గారు అన్న మాటలకి బాధపడకు అవని అని తనని ఓదారుస్తూ ఉంటుంది. అలాంటిదేమీ లేదు అత్తయ్య, మామయ్య గారు నన్ను తిట్టినా కొట్టినా నేనేమి బాధపడను, శ్రీకర్ విషయం మరొకసారి మాట్లాడాలని ప్రయత్నించాను, మామయ్య గారు కానీ మీ అబ్బాయి కానీ అస్సలు పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజు శ్రీకర్ది నిశ్చితార్థం, మీ అందరినీ ఒప్పించి తీసుకొస్తానని తనకు చెప్పాను, మనం వెళ్ళకపోతే తను ఈ నిశ్చితార్థం చేసుకోడత్తయ్య, తను మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య మీ మామయ్య గారు కోపంగా ఉన్నారని శ్రీకర్ని అలా ఒంటరిగా వదిలేసి బాధ పెడదామా, మనం వెళ్ళి ఆ నిశ్చితార్థం జరిపిద్దామని తను చెప్తూ ఉంటుంది. ఇక అవని అయితే భయపడిపోయి వద్దత్తయ్య, నేను వెళ్ళి శ్రీకర్ని కలిస్తేనే మామయ్య గారు పెద్ద గొడవ చేశారు, ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి తన నిశ్చితార్థం జరిపించామని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని తను అంటూ ఉంటుంది. అలాంటిది ఏమి లేదులే అవని, తిడితే 4 మాటలు ఎక్కువ తిడతారు అంతే కదా, నేను కూడా నీతో వస్తున్నాను కాబట్టి నీకు ఆ తిట్లు కూడా తగ్గిపోతాయిలే, అయినా ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేలోగా మనం వెళ్ళి ఈ నిశ్చితార్థం జరిపించేసి వచ్చేద్దామని తను చెప్తూ ఉంటుంది. ఇక ప్రణవి నేను కూడా అన్నయ్య నిశ్చితార్థానికి వస్తానమ్మా అని తను చెప్తూ ఉంటుంది. ఇక అవని అయితే వద్దు ప్రణవి, అందరం కలిసి వెళితే అందరికి అనుమానం వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా అడిగితే మేము గుడికి వెళ్ళామని చెప్పు అని చెప్తుంది. ఇక అవని వాళ్ళ అత్తయ్యతో కలిసి శ్రీకర్ నిశ్చితార్థానికి బయలుదేరుతుంది. ఇదంతా పల్లవి మేడ నుంచి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, నిన్న నువ్వు శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వీడియో తీసి నాకు పంపేవు కదా, ఈరోజు శ్రీకర్కి శ్రేయకి నిశ్చితార్థం, అక్కడికి వెళ్ళి వీడియో తీసి నాకు పంపు అని తనకు చెప్తుంది. ఇక సరేనని తను వెళ్ళి వీడియో తీసి ఆ వీడియోని పల్లవికి పంపుతుంది. ఇక పల్లవి తన ఫోన్లో సిమ్ మార్చి శ్రీకర్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మీ శ్రేయాభిలాషిని మాట్లాడుతున్నాను, మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు, నిన్న శ్రీకర్ని కలిసిన అవనిని మీరు బాగా తిట్టినా కూడా మీ మాట లెక్క చేయకుండా మీ కోడలు అవని మీ భార్య శ్రీకర్ నిశ్చితార్థం జరిపించడానికి వెళ్ళారు, అడ్రస్ని మీ ఫోన్కి పంపుతున్నాను చూడండి అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా నిన్న అంత చెప్పినా కూడా నా మాట లెక్క చేయకుండా శ్రీకర్ నిశ్చితార్థం జరిపించడానికి ఇద్దరు కలిసి వెళ్ళారా అని చెప్పి అక్షయ్ని తీసుకొని ఆ అడ్రస్కి బయలుదేరతారు. ఇక శ్రేయ వాళ్ళ ఇంట్లో అయితే నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక విశ్వనాథ్ అయితే చాలా భయంగా ఈ అవని అన్నంత పని చేసేటట్టుగా అనిపిస్తుంది, తన వాళ్ళందరినీ తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది, ఇప్పుడు కానీ వాళ్ళందరినీ తీసుకొస్తే చచ్చినట్టుగా ఈ నిశ్చితార్థం జరిపించక తప్పదు, వాళ్ళెవరూ రాకుండా ఉంటే ఖచ్చితంగా శ్రీకరు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోడు, అలా జరిగితే బాగుంటుందని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పీటల మీద కూర్చోమని చెప్పగానే ఇక తను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తాడు. ఇక శ్రీకర్ అయితే మా వాళ్ళు రాందే ఈ నిశ్చితార్థానికి నేను ఒప్పుకోను, వాళ్ళు వస్తేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందని శ్రేయ వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అవని వాళ్ళ అమ్మ రావడంతో ఇక శ్రీకరు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి, మీరు వస్తారని నాకు తెలుసమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది, నాన్నగారు అన్నయ్య బామ్మ కమల వాళ్ళు రారా అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళమ్మ అయితే ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళకి అర్జెంటు పని ఉంది, ఆ పని చూసుకొని నేరుగా ఇక్కడికి వస్తానని నాకు చెప్పారని చెప్తుంది. ఇక శ్రీకర్ అయితే చాలా సంతోషంగా వెళ్ళి పీటల మీద కూర్చొని శ్రేయకి రింగు తొడుగుతాడు. ఇక శ్రేయ కూడా శ్రీకర్కి రింగు తొడుగుతుంది. ఇక ఇంతలో అక్కడికి
శ్రీకర్ వాళ్ళ నాన్న అన్నయ్య వస్తారు. ఇక వాళ్ళని చూడగానే అవని వాళ్ళ అత్తయ్య అయితే షాక్ కొట్టినట్టుగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ చాలా సంతోషంగా పీటల మీద నుంచి లేచి వాళ్ళ నాన్నకి ఎదురెళ్ళి, చాలా సంతోషం నాన్న, మీరు వస్తారని నాకు తెలుసు, అమ్మ చెప్పింది, నన్ను క్షమించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని తను చెప్తూ ఉంటాడు. ఇక పంతులైతే 2 నిమిషాల ముందు వచ్చుంటే ఉంగరాలు మార్చుకునేది మీరు చూసిండేవాళ్ళు కదా, మీ కొడుకు కోడల్ని ఆశీర్వదించమని తనకి అక్షంతలు ఇవ్వబోతుంటాడు. ఇక కోపంగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆ పళ్ళాన్ని ఎత్తి నేలకేసి కొట్టేస్తారు. కింద ఉన్న మిగతా పసుపు కుంకుమ పళ్ళాలను కూడా ఎత్తి నేలకేసి కొట్టి చిందర వందరగా చేస్తూ ఆవేశంతో ఊగిపోతుంటే ఇక శ్రీకర్ అయితే ఆగండి నాన్న అని తనని ఆపుతూ ఉంటాడు. ఎవర్రా నీకు నాన్న? నన్ను నాన్న అన్నావంటే నీ నాలుక చీరేస్తాను. నిన్ను కని పెంచిన పాపానికి ఆ రోజు అందరి ముందు తల దించుకునేలాగా చేశావు. నువ్వు చేసిన పనికి స్నేహితులు బంధువులే కాదు, ఆఖరికి నా దగ్గర జీతానికి పనిచేసే పని వాళ్ళ దగ్గర కూడా నన్ను చులకన చేశావు. నాకు పెళ్ళై ఇన్నేళ్లైనా ఏ రోజు నా మాట జవదాటని అబద్ధం చెప్పని నా భార్యని నన్నే లెక్క చేయని స్థితికి తీసుకొచ్చావు అని ఆవేశంగా అరుస్తూ ఉంటాడు శ్రీకర్ వాళ్ళ నాన్న. ఇక శ్రీకర్ వాళ్ళ అమ్మ అయితే తన దగ్గరికి వెళ్ళి, ఇంత ఆవేశం దేనికండి? తనెవరు అనుకున్నారు? మన కన్న కొడుకు. తన మీద అంత శత్రుత్వం దేనికండి? మీ ప్రేమని ప్రగగా మార్చుకోకండి, శత్రుత్వంగా మార్చుకోకండి, కొంచెం ఆవేశం తగ్గించుకోమని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా, నోర్మొయ్, నేను ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తావా అని తనని కొట్టడానికి చేతుతారు. ఇక పార్వతి అయితే భయపడిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే, మామయ్య గారు మీరు పెద్దవాళ్ళు, పెద్ద మనసు చేసుకొని శ్రీకర్ చేసిన తప్పుని క్షమించండి అని తను చెప్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని నువ్వే అంటున్నావు కదా, మరి పెద్దవాళ్ళకి నువ్వే విలువిచ్చావు అని తనని కూడా అరుస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అవనిని తిడుతూ ఉంటాడు. నాన్నగారు చెప్పిన మాట అంటే నీకు లెక్కలేదా? నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తావా అని తనని తిడుతూ ఉంటాడు. ఇక శ్రేయ అయితే, శ్రీకర్ని మీరు క్షమించకపోయినా శ్రీకర్కి మీరంటే చాలా ఇష్టం, గౌరవం మామయ్య గారు అని తను చెప్తుంటే ఇక శ్రీకర్ కూడా, అవును నాన్నగారు, మీరంటే నాకు చాలా గౌరవం, అమ్మ వదిన వచ్చేసరికి మీరు కూడా నన్ను క్షమించి ఈ నిశ్చితార్థానికి వస్తారని అనుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే నేను అసలు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకునేవాడినే కాదు అని తను అంటుంటే ఇక శ్రేయ కూడా, అవును మామయ్య గారు, మీకు ఇష్టం లేకపోతే నేను కూడా ఈ రింగు తొడిగించుకునేదాన్నే కాదు అని తను చెప్తూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ కోపంగా, వాడే నా కొడుకు కాదనుకున్నప్పుడు నీకు మామయ్యని ఎలా అవుతానని గట్టిగా తనని అరుస్తూ ఉంటాడు. ఇక జరగబోయే ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని తలుపు తీయకుండా ఉండడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయి టెన్షన్గా తలుపు తడుతూ ఉంటారు. ఇక ఇంతలో వాళ్ళ ఇంటికి లాయర్ రావడంతో ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్తాడు అక్షయ్. ఇక వాళ్ళ నాన్న తలుపు తీసుకొని బయటకు వచ్చేసరికి ఇక అక్షయ్, లాయర్ గారిని ఎందుకు పిలిపించారు నాన్నగారు అని తను అడుగుతూ ఉంటాడు. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఈ ఇంటి పెద్దగా నా ఇష్టం వచ్చింది నేను కూడా చెయ్యాలి కదా అని చెప్పి ఇక లాయర్తో చెప్తూ ఉంటాడు. ఈ ఆస్తిని సమానంగా 4 భాగాలు చేయండి నా 4 పిల్లలకి అని చెప్తూ ఉంటాడు. ఇక లాయర్ గారు అయితే, మీకున్నది 5 మంది పిల్లలు కదా, 3 కొడుకులు 2 కూతురు కదా అని తను చెప్తూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక కొడుకు పోయాడు అని చెప్తాడు. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ కొట్టినట్టుగా తనని చూస్తూ ఉంటారు. ఇక ఈ విషయంలో పార్వతి తన భర్తని ఎలా వ్యతిరేకిస్తుంది అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.